ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క ఉన్నతమైన కృప మనకు తోడుగా ఉండి ఈ సంవత్సరం ఈ విధంగా డిసెంబర్ మాసంలో ఇక కొద్ది రోజులే, ఇంకా 10-15 రోజుల్లో ఈ సంవత్సరాన్ని కూడా మనం ముగించుకోబోతున్నాం. మన కొరకు మరి ముందున్న కాలం, కొత్త సంవత్సరం కానీ కొత్త కాలం కానీ ఆయన మన కొరకు ఏర్పాటు చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు ఆయన మనల్ని ఈ విధంగా నడిపిస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, మనం బాగా గమనించాల్సిన మాట ఏంటంటే, మనం ఈ యొక్క సమయంలో అనుకోవచ్చు, నేను చాలా కష్టాలలో, బాధలలో, రోగాల్లో, సమస్యల్లో, దుఃఖాల్లో ఇంతవరకు ఈ విధమైన జీవితాన్ని అనుభవించాను అని నువ్వు ఒకవేళ వేదనతో కృంగిపోయి ఉండొచ్చేమో. కానీ దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా వీటన్నిటి మధ్యలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క జననాన్ని గురించి దేవుని యొక్క ఆత్మ ద్వారా రాయించిన ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి మాటలను మనం గమనించినప్పుడు ప్రవక్త యెషయా ద్వారాను మత్తయి సువార్తలోను మనం చూస్తున్నాం. యేసయ్య జననాన్ని బట్టి దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఆయన జన్మిస్తాడు, కన్యక గర్భవతి కుమారుని కంటే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. దాని అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు అని. సో ఆలోచించండి, ఈ సంవత్సరం ప్రారంభం నుండే కాదు, నీవు నీ తల్లి గర్భంలో పిండముగా రూపుదిద్దబడిన నాటి నుండి ఈ రోజు వరకు ఆయన ఏ విధంగా నీకు తోడై ఉన్నాడు, నిన్ను కాపాడాడు, నిన్ను సంరక్షించాడు, నిన్ను విడిపించాడు, నిన్ను బలపరిచాడు, నిన్ను నడిపించాడు. ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించినప్పుడు నిత్యముగా మన జీవితంలో ఆయన ఇమ్మానుయేలు అని 2024 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించాడు. సో అలాంటి పరిస్థితి, ఆ దేవుడు ఆ రోజుల్లోనే జన్మించాడని మనం జన్మించి ఈ మధ్య కాలంలో అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఉన్నవాడు అనువాడే. ఆయనే చెప్పాడు, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడు, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగములో సజీవునై ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసయ్య జననం ఈ భూమి మీద మన కొరకు ఆయన శిలువ ప్రాణ త్యాగం చేయడానికి ఆయన ఈ భూమి మీదకి జన్మించాడే తప్ప ఆయన అప్పటికప్పుడు కొత్తగా జన్మించిన వ్యక్తి ఏం కాదు. ఆయన అప్పుడప్పుడు మానవుల్లాగా జన్మించి చనిపోయినటువంటి వ్యక్తి కాదు. ఆయన మన కొరకు నరరూపిధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. సో ఆయన యొక్క లేఖనాల ద్వారా ఆయన మానవునికి ఎలా తోడుగా ఉంటాడో ఆయన చెప్పాడు. జననం కలిగి ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ఆయనకి ఇవ్వబడిన పేరే దేవుడే మనకు తోడుగా. అంటే పరమునున్నటువంటి దేవుడు ఎక్కడున్నాడు అని అనుకునే దినాల్లో కొంతమంది దేవుడు ఉన్నాడా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని దేవుని లేఖనంలో ముందుగానే గ్రంథస్థం చేయబడింది. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, దేవుడు లేడు అని చెప్పే వాళ్ళు కూడా ఈరోజు లేకపోలేదు. అంటే వాళ్ళు దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళు కూడా బుద్ధిహీనులే. సో ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో ఉన్నారు. అలాంటి వారికి ఆయన జననం ఏమని చెప్తుందంటే, బాబు దేవుడు ఉన్నాడయ్యా, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ విధంగా దేవుని యొక్క తోడు ప్రతి నిత్యం ప్రతి క్షణం ఆయన మనకు తోడుగా ఉంచాడని, ప్రతి నిత్యం మనతో ఆయన విధంగా దీవెనకరంగా మన బాధలో దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో వ్రాయబడింది, వారి యావత్ బాధలో ఆయన వారికి సహాయకుడు అయ్యాను. వారికి వచ్చిన బాధలు అనేకం. ఇజ్రాయేల్ యాత్రను గురించి ఆ కీర్తనకారుడు రాస్తూ అంటాడు, ఇజ్రాయేలు ఐగుప్తులో ఉన్న చెర నుండి విడుదల పొంది సమాధాన పాలు తేనె ప్రవహించు దేశమైనటువంటి ఆ కనానుకి వారు నడిపించబడే నిమిత్తమై ఆ అరణ్య యాత్ర అంతట్లో దేవుడు వారికి తోడై ఉండి వారి యావత్ బాధలో ఆయన వారికి సహాయకుడయ్యాడు. అలాగే ఈ భూమి మీద జన్మించిన మనం పరలోకంలో ఉన్న ఆ మహిమగలిగిన రాజ్యంలో చేరే పర్యంతం ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ఈ యాత్రలో ఆయన మనకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య తోడుగా ఉన్నటువంటి ఆయన జీవించిన ఆ 3.5 సంవత్సరపు సేవకాలంలో మనం గమనించినప్పుడు ఆయన రోగులను బాగు చేశాడు, దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగు చేశాడు, అలాగే చనిపోయిన వారిని లేపాడు,
ఆకలిగా నిన్ను వారికి భోజనం పెట్టి తృప్తిపరిచాడు. కనికరపడమని కోరుకున్న వారికి కనికరపడ్డాడు. తప్పిదం చేస్తున్న వారిని హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగును విడుదలను ఆయన ప్రకటింపచేస్తూ ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి వారి నిమిత్తం అనగా ఆ రోజులని కాదు, ఈ రోజుల్లో ఉన్న మనందరికీ కూడా దీవెనకరంగా ఉండే నిమిత్తమై ఆయన జీవితము ఆద్యంతం మనకు దేవుని లేఖనాల ద్వారా గ్రంథస్థం చేయబడుతూనే ఉన్నాయి. ఆయా సందర్భాల్లో దేవుని ఆత్మ దేవుని యొక్క సేవకుల ద్వారా సంఘాలలోనూ ఇలాగా యూట్యూబ్లోనూ రకరకాలైన సోషల్ మీడియాలోనూ ప్రకటించబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించి ముందుకు సాగుతూ దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు మనం చెప్పాలి, మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా, నువ్వు నాకు ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు అన్న ధైర్యము విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ప్రభు మనకు ఆ విధంగా తన కృపను తోడుగా ఉంచి తను తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయ కాలం ముందు ఉన్న ప్రభువ, మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను యేసయ్య. మరి మీరు మాకు తోడుగా ఉంటానన్న మీ వాగ్దానం మీరు ఆ విధంగా అయ్యా జననం కలగక మునిపే ప్రవక్త యెషయా ద్వారానే చెప్పారు. ఆ మాట అయ్యా ఆ కాలము సంపూర్ణమైనప్పుడు దేవా యేసయ్య మీరు ఈ భూమి మీదకి వచ్చారు. మీరు జన్మించిన దినానే మీకు ఇవ్వబడిన పేరు ఆత్మ ద్వారా దేవదూత ద్వారా ఇవ్వబడిన పేరు అన్న నేను ఇమ్మానుయేలును భాషాంతరం దేవుడు మనకు తోడై ఉన్నాడన్న మాటను ఈరోజు కూడా మేము ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా మీరు మాకు తోడై ఉన్నారయ్యా. అయ్యా మేము గమ్యంలో పరలోక రాజ్యంలో చేరు పర్యంతం మమ్మల్ని మీరు తోడై ఉండి యావద్బాధులో మీరు మాకు సహాయకులై అయ్యా మమ్మల్ని మీరు భరిస్తూ నడిపిస్తున్నారు అందుకు స్తోత్రం. అయ్యా మేమెవరము అయ్యా మహిమలో చేరకుండా తప్పిపోకూడదు అయ్యా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలైన మా అందరి జీవితాలు మేమందరము మీ యొక్క సన్నిధిలో అయ్యా తగినటువంటి కృపను పొందుకుంటూ మీకు విధేయులమై అయ్యా నిత్య మహిమలో మేము మీతో ఉండేటట్లుగా మా అందరికీ మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును దేవుని తోడు నాకు ఉంది అని దేవుని స్తుతించి గనపరిచి హెచ్చిస్తున్న వారందరికీ సన్నిధి కాపుదలు తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. నిత్యముగా ఆయన మనకు తోడే ఉన్నాడని ధైర్యం తెచ్చుకుందాం. ఏ సమయమైనా, ఏ రాత్రైనా, ఏ పగలైనా, ఏ కష్టాలైనా, ఏ సంతోషమైనా, ఏ దుఃఖమైనా, ఏ ఆనందమైనా ఆయన మనకు తోడుగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు ఆ విధంగా మనల్ని స్థిరపరిచి బలపరిచి ప్రైజ్ ది లార్డ్.